ఈ ఒక్క 1 minute లో మీకు చిన్న స్టోరీ చెప్తా. ఆ స్టోరీ వల్ల మీకు SQL లో వ్యూస్ ద్వారా డేటా టేబుల్ లో డేటా ఇన్సర్ట్ చేయొచ్చా, అప్డేట్ చేయొచ్చా, డిలీట్ చేయొచ్చా అనేది మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. నాకు ఒక డౌట్ ఉండేది, అసలు టేబుల్లో వ్యూస్ ద్వారా డేటా అప్డేట్ చేయొచ్చా అని చెప్పి. బట్ నాకు ఒక మహానుభావుడు ఒక చిన్న స్టోరీ చెప్పాడు. అదేంటంటే సపోజ్ ఇప్పుడు వ్యూస్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక పెద్ద గోడ ఉంది, ఆ గోడ వెనకాల మనకి చాలా డేటా ఉంటుంది. బట్ కానీ కిటికీ ద్వారా కొంచెం డేటానే చూడగలం. కిటికీ అనేది మీకు వ్యూ అనమాట. ఇప్పుడు బయట ప్రపంచంలో నుంచి కిటికీలో ఒక కాకు వచ్చి వాలింది, దాని మీ దగ్గర ఉన్న చెంబుతో 4 పీకు అంటే చచ్చిపోయింది కదా. బయట డేటా నుంచి వ్యూలోకి వచ్చింది, అంటే విండోలోకి వచ్చింది, మనం చంపేశాం అంటే డిలీట్ అయిపోయింది కదా. సేమ్ ఇంతే మా వ్యూస్ లో కూడా మనం డేటా అనేది ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్ చేయొచ్చు. బట్ కాబట్టి దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, సో రూల్స్ ఏంటంటే వ్యూ అనేది సింగిల్ టేబుల్ బేస్ అయ్యి ఉండాలి. అండ్ ఆ వ్యూస్ లో అగ్రిగేట్ ఫంక్షన్స్ అలాంటివి ఉండకూడదు. అండ్ డిస్టింక్ట్ గ్రూప్ బై, జాయిన్స్, యూనియన్ ఇలాంటివి ఏమీ ఉండకూడదు. అండ్ వ్యూలో నార్మల్ కాలమ్స్ కూడా వాల్యూస్ అనేది పాస్ చేయాలి. కొంచెమైనా అర్థమైందని అనుకుంటున్నా. అండ్ నోట్స్ లో అయితే క్లియర్ గా మెన్షన్ చేశాను. వెళ్ళండి, చదువుకోండి, మంచిగా నేర్చుకోండి, SQL నేర్చుకోండి, మీ ఫ్రెండ్ కి తిరిగి షేర్ చేయండి. నెక్స్ట్ లో కలుద్దాం. బాయ్.